దేశవ్యాప్తంగా మనకి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా అక్టోబర్ చివరిలో వేస్తామని చెప్పారు. కానీ నవంబర్ అయితే వచ్చింది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోవడంతో పీఎం కిసాన్ డబ్బులు 21వ విడత వస్తాయా రావా అనే సందిగ్ధులు అందరూ అయితే ఉన్నారనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి 21వ విడతలో భాగంగా నవంబర్ 15వ తారీఖులోపు దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదలైతే అవ్వాలన్నమాట. ఎందుకంటే టైం అనేది అప్పటితో మనకైతే క్లోజ్ అవుతుంది. నవంబర్ ఎండింగ్లో అయితే ఈ దశకు సంబంధించి పూర్తి అయిపోవాలి పేమెంట్స్ అనేవి. అక్కడి నుంచి మళ్ళీ వేరే దశ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ 21వ దశ అనేది అంటే 21వ ఫేజ్ ఏదైతే ఉందో ఇది నవంబర్ నెలకైతే పూర్తి అవ్వాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇన్ని విడతల్లో వేసిన డబ్బులు కూడా విడత పూర్తయిన తర్వాత లేట్గా అయితే వేయలేదు. మ్యాక్సిమం ఇచ్చిన టైం వరకు అయితే వేశారు. అందులో భాగంగా ఈసారి కూడా నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే 21వ విడతలో భాగంగా రైతుల ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదైతే మనకి ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఉన్న తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్కి సంబంధించి ఈ నెల ఎండింగ్ లోపు ప్రతి ఒక్కరికి కూడా నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు తాజా సమాచారం. ఇలాగే ఏమన్నా అప్డేట్ వస్తే పీఎం కిసాన్కి సంబంధించి మీకు వీడియో రూపాయలు అందిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.